అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబానికి నీవు ఒక ఓడను సిద్ధం చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. అనగా ప్రస్తుతం ఈ ఓడ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి సాదృశ్యముగా ఉన్నదని మనము గమనించబద్ధురమై ఉన్నాం. ఎందుకనగా రోమీలకు రాసిన పత్రికను మనము గమనించినట్లయితే 8వ అధ్యాయములో ఒక చక్కని విషయాన్ని మనము చూడవచ్చు. అదేమిటనగా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆనాటి దినాల్లో నోవహు నిందారహితునిగా జీవించినట్లుగా ఆది కాండము 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అందుకనే నోవహును పిలిచి దేవుడు ఒక పని అప్పగించాడు. భవిష్యత్తులో గొప్ప జలప్రళయాన్ని రప్పించబోతున్నాను, నీ ఇంటి వారి కొరకు నీ ఓడను సిద్ధం చేయాలని చెప్పినప్పుడు నోవహు ఆ మాటను విశ్వసించాడు, దేవుని హెచ్చరికను స్వీకరించాడు, దేవుని అందు భయభక్తులు కలిగినాడు. అంతేకాకుండా ఆ ఓడను సిద్ధం చేశాడు. అందుకనే ఆ జలప్రలయం నుండి తప్పించబడ్డాడు. తను, తన భార్య, తన 3 కుమారుడు, కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించడం వలన జలప్రలయంలో నుంచి వారు తప్పించబడి ప్రాణాలు కాపాడుకున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అంత్య దినాల్లో జీవిస్తున్నటువంటి నీవు నేను మన కుటుంబం పట్ల శ్రద్ధ కలిగిన వారమై ప్రతి దినము ఉదయము సాయంకాలము కుటుంబ ప్రార్థనను జరిగించుకుంటూ మన కుటుంబాన్ని భవిష్యత్ తరానికి ఒక ఆదర్శవంతమైన కుటుంబములాగా మనము సిద్ధపరచవలసిన వారమై ఉన్నాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.